హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణు కుమార్. మీ ఐటీ వాళ్ళకి, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్తతో నేను ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. దీపావళి తర్వాత స్టార్ట్ చేసినటువంటి వీడియో ఇది. ఇప్పుడు ప్రస్తుతం గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా నిజంగా మాట్లాడాలంటే కొన్ని త్రైమాసికాలు అన్నీ గడిచిపోతున్నాయి తప్ప ఈ క్యాంపస్లో రిక్రూట్మెంట్ అనేది సాగట్లేదు. కానీ ఇప్పుడు రిక్రూట్మెంట్లు మళ్ళీ స్టార్ట్ అయినాయి అని చెప్పేసి అని అంటున్నారు. హైదరాబాద్, బెంగళూరులో ముఖ్యంగా రిక్రూట్మెంట్లు అయితే స్టార్ట్ అయినాయి. 2025-26 ఈ ప్రథమార్థం కంటే కూడా ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఒక ధోరణి అనేది మారిపోయింది. అయితే ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితులలో ఏంటంటే మనకి ఈ లేటెస్ట్గా పాస్ అయినటువంటి అంటే ఫ్రెషర్స్ కానీ, సీనియరు తర్వాత జూనియర్ల మధ్య వీళ్ళ మధ్య అంతరం అనేది చాలా పెరిగిపోయింది అని చెప్పేసి అంటున్నారు. హెచ్ఆర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎడికో ఇండియా ఈ సర్వేని తెలియజేసింది. ముఖ్యంగా క్యాంపస్ రిక్రూట్మెంట్ విషయంలో గత సంవత్సరం ఇదే టైంలో పోలిస్తే 20% పెరిగినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఐటీ దిగ్గజ సంస్థలు తిరిగి కీలకమైనటువంటి ఇంజనీరింగ్ కానీ, టెక్నికల్ విద్యా సంస్థలతో పాటు భాగస్వామ్యాలు కుదుర్చుకోవటం, పార్ట్నర్షిప్ కుదుర్చుకోవటం కూడా కనిపించింది అని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం మనకి హైదరాబాద్లో కానీ, బెంగళూరు కానీ, పూణే కానీ, ఎన్సీఆర్లలో కానీ ఎక్కువ శాతం ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్లు అనేవి కనిపిస్తున్నాయి. అయితే విశాఖపట్నం, కోయంబత్తూరు, ఉదయపూరు, నాగపూరు, ఇండోర్ వంటి సెకండ్ గ్రేడ్ పట్టణాలలో కూడా వాస్తవంగా ఫస్ట్ గ్రేడ్లే కానీ అంటే ఇక్కడ ఐటీతో పోలిస్తే వాటిలలో కూడా నియామకాలు అనేవి 7% అయితే పెరిగినట్ట. ప్రెషర్లు తీసుకున్నాక ఈ బెంచ్ మీద కూర్చోబెట్టే సాంప్రదాయం అనేది చాలా వరకు తగ్గించేస్తారు. ఇదివరకు టీసీఎస్లో వచ్చిందంటే వస్తుంది కానీ చాలా రోజుల పాటు బెంచ్ మీద కూర్చునే సాంప్రదాయం ఉంటుంది. వాళ్ళకి వర్క్ అప్పచెప్పని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వర్క్ చెప్పడం, బెంచ్ మీద కూర్చోబెట్టడం కంటే వాళ్ళకి పని చెప్పడమే ప్రధానంగా అయితే ఇప్పుడైతే చూస్తున్నారట. ఈ నియమించు, శిక్షణ ఇవ్వు అంటే రిక్రూట్ చేసుకోవడము, వెంటనే ట్రైనింగ్ ఇవ్వడము అనేది ఇది ఉండేది ఇదివరకు. కానీ ఇప్పుడు మాత్రం ముందు శిక్షణ ఇచ్చిన తర్వాతే, ముందు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేసినట్టుగా చాలా సంస్థలు అయితే అట్లనైతే చేస్తున్నాయి. దీన్ని మనము ఇంటర్న్షిప్గా చెప్పుకోవచ్చు. ఇంటర్న్షిప్ అనే పేరుతోటి ముందు తీసుకొని ఇంటర్న్షిప్ ఇచ్చుకొని తర్వాత వాటిని రిక్రూట్ చేసుకునే పరిస్థితులు ఇప్పుడు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయట. అయితే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మీ అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా ఏఐ మీదే జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒక వార్తను కూడా నేను ఇంగ్లీష్లో మన indiaworld.in అనే వెబ్సైట్లో కూడా ఇచ్చాను. ఒకసారి చూడండి. ఇవాళ ఫ్రెషర్స్కి సంబంధించినటువంటి వీడియో అయితే ఐటమ్ అయితే ఆర్టికల్ అయితే ఇచ్చాను. indiaworld.in అనే వెబ్సైట్లో అయితే ఇచ్చాను. ఇక ఏఐ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, తర్వాత క్రాస్ డొమైన్ ఇంజనీర్లు కానీ, తర్వాత ఎంఎల్ ఆపరేషన్స్ ఇంజనీర్లు కానీ, తర్వాత డేటా ఇంజనీరింగ్ ఇలాంటి వాటిలలో మాత్రమే 45-50% వరకు కూడా గిరాకీ సరఫరా అనే అంతరాయం అయితే ఉంటుందట. అంటే ఏఐ చదువుకున్న వాళ్ళు కానీ, ఇలా ప్రత్యేకంగా డొమైన్ ఇంజనీర్లు కానీ, తర్వాత సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన వాడు, క్లౌడ్ కంప్యూటింగ్ చేసిన వాళ్ళకి సంబంధించి మాత్రం వీళ్ళందరూ దొరకట్లేదట. 45-50% మందికి ఇంకా ఉద్యోగాలు వాళ్ళకి కావాల్సి ఉన్నాయి కానీ ఉద్యోగులు వీళ్ళు శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా దొరకట్లేదని చెప్పేసి అంటున్నారు. ఇంకా క్లౌడ్ డేటా ఏఐ సామర్థ్యాల మీద దృష్టి అయితే ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం కూడా ఏఐ వాళ్ళ మీదే తీసుకుంటారు. క్లౌడ్ మీద కానీ, డేటా మీద కానీ, ఏఐ మీద కానీ, ఈ మూడిటి మీద ఉన్నటువంటి వాళ్ళకే ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. కళాశాల ప్రాంగణాలు అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్లు పెరుగుతున్నప్పటికీ కూడా వెంటనే ఉద్యోగం చేసే సత్తా ఈ వ్యక్తికి ఉందా లేదా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా ఎంపిక చేసుకున్నా సరే వెంటనే వీళ్ళు జాబ్ చేయగలరా లేదా అనేది మాత్రమే వాళ్ళకి పెద్ద సవాల్గా మారిందట. అలాంటి వాళ్ళకే ప్రయారిటీ అనేది ఇస్తున్నారు. అయితే పెద్ద టీంల నుంచి చిన్న కంపెనీల వరకు కూడా, చిన్న టీంల వరకు కూడా, అంటే ఐటీ కంపెనీలో ఒకప్పుడు భారీ స్థాయి బృందాలు ఉండేవి. ఇప్పుడు చిన్న బృందాలతో అంటే ఒక లీడర్ ఇచ్చి లీడర్షిప్ కింద కొంతమందిని పెట్టేవాళ్ళు, భారీగా పెట్టేవాళ్ళు ఇప్పుడు చాలా చిన్న టీంలైనా పెడుతున్నారట. ఈ అత్యంత ప్రభావం చూపేటువంటి వాళ్ళ మీదే కంపెనీలు అంటే మనం చూపించే టాలెంట్ చూపించే వాళ్ళని నమ్ముకొని వాళ్ళ మీదే ఎక్కువ దృష్టి అనేది పెడుతున్నాయని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం అయితే డెలివరీ లీడర్షిప్, డొమైన్ స్పెషలిస్టులు అంటే క్లౌడ్, డేటా, తర్వాత ఏఐ, తర్వాత క్రాస్ ఫంక్షనల్ రోల్స్ ఉన్నవాళ్ళు, డెవలప్స్ కానీ, ఎస్ఆర్ఈ కానీ, అనలిటిక్స్ కానీ, లీడ్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి కంపెనీలు అయితే ఎక్కువగా ఎదురు చూస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. మధ్యస్థాయి నుంచి సీనియర్ స్థాయి నియామకాలు కూడా 42% దాకా పెరిగినాయట. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషను, డెలివరీ లీడర్షిప్ హోదాలకి బాగా గిరాకీ ఉందట. ఈ రెండింటి గురించి నేను సపరేట్గా మళ్ళీ వీడియోలు ఇస్తాను. మీకు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా examcenter247.com indiaworld.in ఈ రెండు వెబ్సైట్లలో కూడా నేను పెడతాను. అయితే మొత్తానికైతే మాత్రం
నెక్స్ట్ ఇయర్ మనకి ఇప్పుడు 26కి రేపు మార్చికి ఏప్రిల్కి అయిపోతాయి కదా జనాలకి నెక్స్ట్ మా ఇయర్లో. అప్పటి వరకు కూడా మనకి ఏ ఉద్యోగాలకి సంబంధించినటువంటి వాళ్ళకే ప్రయారిటీ ఉండే అవకాశాలు అయితే వాళ్ళకే జాబ్స్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఫస్ట్లో చెప్పాను కదా మీకు ఏఐ కానీ, తర్వాత మనకి సైబర్ సెక్యూరిటీ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, తర్వాత క్రాస్ డొమైన్ ఇంజనీర్లు కానీ, తర్వాత ఎంఎల్ ఆపరేషన్ ఇంజనీర్లు కానీ, డేటా ఇంజనీరింగ్ ఇలాంటి వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాయట. వీటిల్లో మీరు శిక్షణ పొంది రెడీగా ఉంటే మాత్రం మీకు అవకాశాలు అనేవి గ్యారంటీగా వస్తాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దాని తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ అనేది సాగించండి. ఇది ఈ ఫ్రెషర్స్కి సంబంధించినటువంటి మంచి ఇంపార్టెంట్ వీడియో. మీరందరూ ఎవరైనా సరే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎక్కువ మందికి ఎక్కువ మంచి వీడియోలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.